నమస్తే. విజయసాయిరెడ్డి గారు బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారు అని రూమర్ వస్తుంది ఒక 2 డేస్ నుంచి. ఆయనకే వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి నేను వ్యవసాయం చేసుకుంటా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ వ్యవసాయం చేస్తున్నాడో మనకైతే తెలియదు, కానీ విజయసాయిరెడ్డి గారు నేను వ్యవసాయం చేసుకుంటానని రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి హిందీలో ట్వీట్లు పెడుతున్నారు, బీజేపీని పొగుడుతూ, బీజేపీ యొక్క పార్టీని దగ్గర చేసుకుంటూ, బీజేపీ పార్టీ గురించి మాట్లాడుతూ, బీజేపీ పార్టీ పెద్దల కనుసన్నల్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ హిందీలో ట్వీట్లు, బీజేపీ యొక్క నిర్ణయాల మీద అప్రిషియేట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. వాళ్ళ దృష్టిలో పడే విధంగా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ దృష్టిలో పడే విధంగా. సరే, ఆయన కష్టం ఫలించినట్టుంది. ఆయనకే మళ్ళీ రాజ్యసభ ఇచ్చి ఆయన్నే బీజేపీలోకి తీసుకోబోతున్నారని ఒక 2 రోజుల నుంచి రూమర్ వస్తుంది. ఇప్పుడు అది ఒకవేళ నిజంగా జరిగితే ఇక్కడ రెండు పార్టీలు అంటే ఏది ఆంధ్రప్రదేశ్లో ఉంది రెండే కదా, టీడీపీ, వైఎస్ఆర్సీపీ. 2 పార్టీల్లో ఒక పార్టీని దెబ్బ కొడతారు. ఆ పార్టీ ఏదనేది ఎవరికీ తెలియదు. 100% దెబ్బ కొడతాడని అనుకుంటున్నారు. అంటే విశ్లేషణ సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆయన కనుక జాయిన్ అయితే ఆయన పెద్దగా ఇంపాక్ట్ చూపిస్తాడో లేదో తర్వాత సంగతి. అది దానివల్ల ఒక పార్టీని దెబ్బ కొట్టగలిగేటువంటి కెపాసిటీ ఆయనకు ఉందో లేదో నాకైతే తెలియదు, బికాజ్ ఐ కెనాట్ అసెస్. బట్ కాకపోతే ఏంటంటే 2 పార్టీలకి భయం అనేది ఉంది. ఎందుకు 2 పార్టీలకు భయం ఉంది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని బీజేపీలోకి పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే ఆయన్ని బీజేపీలోకి వెళ్తే వీళ్ళు సేఫ్గా ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆయన లాబింగ్ చేస్తాడని చెప్పి ఆయన పంపిస్తున్నారని అంటున్నారు. కానీ నాకు తెలిసిన వరకు ఆయన ప్రెస్ మీట్లు చూస్తే అలా అనిపించలా నాకు. ఆయన ప్రెస్ మీట్లు చూస్తే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారినే ఢీకునేటట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి నాకు మా నాయకుడి మీద ప్రేమ ఉండేది, ప్రేమ లేదు, ఏం లేదు, ఓన్లీ వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ ఉంది, ఓకే అని నాయకుడినే ప్రశ్నించే విధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు. కాబట్టి నాకు తెలిసిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పంపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బీజేపీలో చేర్పిస్తున్నారు. ఇదంతా రూమర్స్ అని నేనైతే అనుకున్నా పర్సనల్గా. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వెళ్తున్నారన్న మాట నేను నమ్ముతున్నాను. ఓకే, ఒకవేళ అదే నిజమైతే ఆయన ఏమన్నారంటే కోటరీ మీద డైరెక్ట్గా కామెంట్లు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ మీద కామెంట్లు చేశాడంటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఆ కోటరీ మీద బాగా పగ పెంచుకున్నాడని అర్థమైంది, కక్ష పెంచుకున్నాడని అర్థమైంది. ఆయన యొక్క మాటల్లో బాగా హట్ అయ్యాడు అని అర్థమైంది. మరి అంత హట్ ఫీలింగ్తో ఆయన ఢిల్లీలోకి వెళ్ళి ఈ కోటరీకి అనుకూలంగా లాబింగ్ చేస్తాడని మనం అనలేదు. అక్కడికి వెళ్ళి అసలు వైఎస్ఆర్సీపీని దెబ్బకుండా కొట్టవచ్చు. ఎందుకంటే ఆయనకి కోటరీ మీద కోపం ఉంది. జగన్మోహన్ రెడ్డి తర్వాత సంగతి, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, కోటరీ మీద కోపం ఉంది అతనికి. అతను బీజేపీలో చేరితే ఈ కోటరీ మీద ప్రేమతోటి వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ పడింది. చూడు, నన్ను పోగొట్టుకోవడం వల్ల వైఎస్ఆర్సీపీ కింద పడిపోయింది, నన్ను నమ్మకుండా కోటరీని నమ్మాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు అని చెప్పడానికైనా సరే, దానికోసమైనా సరే వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు, అవకాశం ఉంది. ఓకే, సో నీ ఇమాజినేషన్ చెప్తున్నాను. ఓకే, అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగూ ఆయన వెళ్ళి ఎక్కడ బీజేపీలో చేరితే మళ్ళీ కోటరీ మీద కోపంతో మళ్ళీ మన వైఎస్ఆర్సీపీకి బీజేపీకి ఉన్న ఈ లైజన్ని ఎక్కడ చెడగొడతాడో అని చెప్పేసేటువంటి ఆ భయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు, అవకాశం ఉంది. అది రెండోది టీడీపీ వాళ్ళ భయం. టీడీపీ వాళ్ళు ఏంది, టీడీపీ వాళ్ళు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆయన బీజేపీలో చేర్చుకోవద్దని ఆయన ఢిల్లీలో మంత్రాలు చేస్తున్నాడని, ఢిల్లీలో వాళ్ళకి చెప్తున్నాడని, బీజేపీకి మీరు మా విజయసాయిరెడ్డిని చేర్పించుకోవద్దని చెప్తున్నారని, బీజేపీ వాళ్ళు వినట్లేదని వాళ్ళు ఎందుకు వింటారు? అటు చూసి వైసీపీ మాట అని వింటారు, కానీ టీడీపీ మాట వింటారు కదా. వీళ్ళు టీడీపీ పిచ్చి. నేను ఇప్పటికీ 3 వీడియోలు పెట్టాను. ఇప్పటికి ఒకసారి నారా లోకేష్ ప్రమాదంలో ఉన్నాడని ఒక వీడియో పెట్టా, ఒకసారి నారా లోకేష్ తొక్కేస్తారనేది 2వ వీడియో పెట్టాను. అదే నారా లోకేష్ని తొక్కేసి బీజేపీని బలపరుస్తారు ఆంధ్రప్రదేశ్లోనే, అది కూడా చెప్పాను నేను. ఓకే, వాళ్ళు నమ్మకపోతే వాళ్ళ కర్మ, టీడీపీ వాళ్ళ కర్మ. ఓకే, నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే టీడీపీని వాళ్ళ అవసరం కొద్ది వాడుతున్నారే తప్ప రేపొద్దున వెయిట్ అయ్యాల్సి వస్తే ఫస్ట్ టీడీపీ మీద వేస్తారు. ఎందుకంటే బీజేపీ బలపడాలంటే టీడీపీ డౌన్ అవ్వాల్సిందే.
టీడీపీని డ్యామేజ్ చేస్తేనే బీజేపీ అనేది బలపడింది ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేయలేదు, అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, అది అంతా ఓకే. కాంగ్రెస్ పెరిగితే వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ అయ్యేది. అంత మైనారిటీస్ వీళ్ళందరికీ కొద్ది కాంగ్రెస్ వైపు మగ్గారనుకోండి, అప్పుడు వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ జరిగింది. బీజేపీ కనుక స్ట్రాంగ్ అయ్యే కొద్దీ టీడీపీకే దెబ్బ కొడతా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే ఈయన వెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్సీపీని బీజేపీని ఎక్కడ లైజన్లో పెడతాడో, ఆ లైజన్లో పెడితే మళ్ళీ మనకి బీజేపీకి తెగిద్దేమో అని టీడీపీ వాళ్ళు భయంలో ఉన్నారు అనేది ఒకటైతే నాకు అనిపిస్తుంది. ఓకే, నా ఓన్లీ పర్సనల్ ఒపీనియనే, నా దగ్గర ఏ ఆధారాలు ఉండవు, నేను జస్ట్ చెబుతాను, ఇమాజినేషన్ చేసుకుని ఒక అనాలిసిస్ చేస్తున్నాను అంతే. ఓకే, దీంట్లో మరి ఎంతవరకు సత్యం అనేది మీ చూసే వాళ్ళకి వదిలేస్తున్నా. నేను అందుకే రీజనల్ పార్టీస్ అనేవి ఎప్పుడు దెబ్బతింటాయంటే, మీరు ఒక పర్పస్ మీద రీజనల్ పార్టీస్ పెట్టినప్పుడు రీజనల్ ప్రజలను వదిలేసి కేంద్రంలో ఉన్న పార్టీలు వెంటబడ్డ రోజు మీ పార్టీలు పతనం అవుతాయి. మీరు ఎక్కడ చరిత్ర చూడండి, రీజనల్ పార్టీస్ అన్నీ పతనం అయిపోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ, అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి జేడీయూ ఏదో ఉంది, జేడీయూ కరెక్ట్గా తెలియదు, ఓకే, ఆ పార్టీ కానీ, మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేన, ఎన్సీపీ కానీ, ఇవన్నీ పార్టీలు కూడా రీజనల్ పార్టీస్ ఎప్పుడు స్ట్రాంగ్గా నిలబడ్డాయంటే ఇండిపెండెంట్గా రాష్ట్రంలో ఉన్నారో స్టాండ్కి నిలబడ్డాయి. ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు అంటే ఎవరైతే పడ్డారో వాళ్ళ పార్టీలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పిన పార్టీలన్నీ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కూడా అంతే కదా. వాళ్ళు బీజేపీ వాళ్ళు వెంటపడ్డారు, ఆబ్వియస్లీ ఇప్పుడు 11 సీట్లకు పడిపోయారు కదా, పడిపోయినాయి కదా. ఏ పార్టీలు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, కేంద్ర పార్టీలు, ఇది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇండిపెండెంట్గా ఉంటారు. రీజనల్ పార్టీ ఎందుకు పెట్టారండి? మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి పెట్టారు కదా, రాష్ట్రంలో ప్రజల యొక్క క్షేమం కోసం పెట్టిన పార్టీలు కదా ఇవి. ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఆ రెండింటి మాకు అవసరం లేదని మీరు రీజనల్ పార్టీ పెట్టినప్పుడు ఆ రీజనల్ పార్టీ మీద నిలబడి ఉన్నటువంటి పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తమిళనాడులో ఉన్నటువంటి ఏఐడిఎంకే, డిఎంకే రెండు పార్టీలు కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోరు, కేంద్రంలో వాళ్ళు బలంగా ఉన్నారు. వస్తే ఏఐడిఎంకే లేదంటే డిఎంకే, లేదంటే మమతా బెనర్జీ ఆమె అక్కడ కాంగ్రెస్ని దేకట్లేదు, అక్కడ బీజేపీని సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఇప్పుడు రాహుల్ గాంధీని లెక్క చేయట్లేదు, అక్కడ మోడీని లెక్క చేయట్లేదు, బలంగా నిలబడింది అక్కడ. ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో నితీష్ కుమార్ కూడా ఇప్పుడు డౌన్ అవుతాడు, ఎందుకంటే ఆల్రెడీ బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి మొన్న. ఎవరైతే ఒక రీజనల్ పార్టీ పెట్టినప్పుడు, ఇప్పుడు రీజనల్ పార్టీ పెట్టినప్పుడు ఆ రీజనల్ పార్టీలు అనేవి ఆ ఇండిపెండెంట్గా ఏ పర్పస్తో ఏ ప్రజలు నమ్ముకొని పెట్టారో ఆ ప్రజల వైపు ఉండాలి తప్ప, మీరు కేంద్రంలో ఉన్న పార్టీలు వెంటబడితే ఆ కేంద్రంలో ఉన్న పార్టీలు మింగేస్తాయి మిమ్మల్ని. పాపం మీ తప్పు ఉండదు, మీరేం పడరు, వాళ్ళు మింగేస్తారు మిమ్మల్ని. ఎందుకంటే అవి జాతీయ పార్టీలు అండి. జాతీయ పార్టీలు దేశం మొత్తం తన గ్రిప్పులోకి రావాలనేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రణాళికలో ఉంటాయి. కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా, కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది. ఆ పార్టీల వెంట మీరు పడితే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేసేది మిమ్మల్ని మింగేస్తారు. ఓకే, 100% మింగేస్తారు. సో ఇప్పుడు టీడీపీ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని తీసుకుంటున్నారు కదా, విజయసాయిరెడ్డి గారిని తీసుకొని ఇప్పుడు వీళ్ళిద్దరిని భయంలో పెడతారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉంటాడు, ఒక పక్క చంద్రబాబు నాయుడు భయపడుతూ ఉంటాడు. ఏమని? బీజేపీ పెరిగితే నా ఓట్లు దెబ్బ కొడతారేమో టీడీపీ, వైసీపీ వాళ్ళకు ఓట్ల పరంగా పెద్ద ప్రాబ్లం ఉండదు, కాకపోతే ఏంటంటే ఇబ్బంది పెడతారేమోనని వైసీపీ వాళ్ళు వేరే విధంగా ఇబ్బంది పెడతారని వైసీపీ వాళ్ళు వీళ్ళిద్దరు భయపడుతూ ఉంటారు. బీజేపీ తోటి ఇద్దరు భయపడుతూ ఉన్నప్పుడు అది వీళ్ళు స్లోగా కాన్ఫిడెన్స్ దెబ్బతింది నాయకులకి కాన్ఫిడెన్స్ దెబ్బతినప్పుడు పార్టీ దెబ్బతినేది ఆటోమేటిక్గా వాళ్ళ పార్టీలు బలపడిపోతాయి ఇక్కడ. కాబట్టి నేను చాలా రోజుల నుంచి చెప్తుంది ఏంటంటే, మీరు ఒక పర్పస్తో రీజనల్ పార్టీలు పెట్టారు. బీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ఏఐడిఎంకే కానీ, డిఎంకే కానీ, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఎన్సీపీ కానీ, శివసేన కానీ, జేడీయూ కానీ, జేడీఎస్ కానీ, ఏదైనా సరే ఒక రీజనల్ పార్టీలు పెట్టారు. ఓకే, ఈ రీజనల్ పార్టీలు పెట్టినప్పుడు మీరు ఇండిపెండెంట్గా ఉండే అవసరాల కొద్దీ మీరు అక్కడ ఎవరికైనా మద్దతు ఇచ్చుకోవచ్చు. అవసరాల కొద్దీ ఇస్తున్నామని చెప్పడం కాదు, అవసరాల కొద్దీ ఇస్తున్నారా లేదంటే వాళ్ళు ఎంటబడుతున్నారా ప్రజలకు అర్థమైపోయింది. ఓకే, ఊరికే ప్రెస్ మీట్లు
అంటే ప్రెస్ మీట్లో పెట్టిన స్టేట్మెంట్లు న్యూస్ పేపర్ ముందు టీవీ స్టేట్మెంట్లు, టీవీల ముందు జర్నలిస్టుల ముందు చేసే స్టేట్మెంట్లు అవి రాసుకోవడానికి పనికొస్తాయి తప్ప ప్రజలకు అర్థమవుతూ ఉంటాయి మీరేం చేస్తున్నారు అనేది. ఓకే, ప్రజలకు అర్థమవుతూ ఉంటాయి. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఈ డెమోక్రసీలో అయితే తెలుగులో ఎవడంటే ప్రజలే, వాళ్ళకి అర్థమవుతూ ఉంటే మీరేం చేస్తున్నారు అనేది. కాబట్టి ఇండిపెండెంట్గా మీ పార్టీల్ని ప్రజాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపుకు మొగ్గితే మీ పార్టీలు నిలబడితే, లేదంటే వాళ్ళు మింగేస్తారు మిమ్మల్ని నా అభిప్రాయం. నేను గతంలో చెప్పాను అది టీడీపీకి వైసీపీకి. మరి నువ్వేందా అసలు వైసీపీకి సపోర్ట్ చేస్తావు, ఒకసారి టీడీపీకి సపోర్ట్గా మాట్లాడుతూ ఏందని కామెంట్లు పెడుతున్నారు ఇక్కడ. నేను గతంలోనే కూడా చెప్పిన అభిప్రాయం, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీలు ఇద్దరు కొట్లాడుకోనండి, వీళ్ళిద్దరు కొట్లాడుకుని అసలు కాంగ్రెస్ని బీజేపీకి స్కోప్ లేకుండా వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి, రాజశేఖర రెడ్డి పరిపాలన చేసినట్టే కదా, జగన్ ఉంటే రాజశేఖర రెడ్డి చేసినట్టే. సో ఓకే, రాజశేఖర రెడ్డి గారి మీద ప్రజలకు అభిప్రాయం ఉంది, మంచి అభిమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం సంపాదించుకున్నాడు. సరే ఆయన ఉంటే ఓకే ఫైన్. చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంది, ఓట్ బేస్ ఉంది, ఆ బేస్ అనేది ఉంది టీడీపీకి. ఓకే, వాళ్ళకి ఒక ఓట్ బ్యాంక్ అనేది ఉంది. వాళ్ళు అయితే ఈ రెండు కొట్లాడితే వీళ్ళిద్దరు ఎవరో ఒకరు తేల్చుకుంటారు. మీరు కనుక నేషనల్ పార్టీలకి అలా డోర్ ఓపెన్ చేశారంటే రెండిట్లు ఒక పార్టీని మింగేస్తారు. అది వైసీపీ కానీ టీడీపీ కానీ. బీజేపీకి డోర్ ఓపెన్ చేస్తే టీడీపీని మింగేస్తారు, కాంగ్రెస్కి డోర్ ఓపెన్ చేస్తే వైసీపీని మింగేస్తారు. సింపుల్గా అంతా. ఓకే, అది నాకు ఈ రెండు పార్టీలకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఇప్పుడైనా సరే ప్రజల పక్షాన ప్రజల క్షేమం కోసం ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఢిల్లీ వైపుకి వెళ్ళకండి. డోంట్ లుక్ ఎట్ యువర్ ఢిల్లీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఢిల్లీలో ఏం చేస్తున్నారు, వాళ్ళ రాజకీయం ఏంటి, అవన్నీ వదిలిపడేసి ప్రజల వైపు ఉంటే మీ పార్టీలు బలపడితే, లేదంటే వాళ్ళు మింగేస్తారని నేను ముందుగానే చెబుతున్నాను. అది సంగతి. భయము అనేది ది ఫస్ట్ స్టెప్ టు డ్యామేజ్ యువర్ ఓన్ పార్టీ. పార్టీ అధినాయకులకు నేను చెప్పేది అంటే భయము అనేది దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డౌన్ గ్రేడింగ్ యువర్ ఓన్ పార్టీ. థ్యాంక్ యూ.